హలో అండి, నేను డాక్టర్ హరినాథ్ బాబు కర్లపూడి, ఐ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రై ఐ సిండ్రోమ్ అండి. డ్రై ఐస్ అంటే ఏమిటి, డ్రై ఐస్ ఎవరికి వస్తాయి అనేది ఈరోజు మన టాపిక్. డ్రై ఐస్ అనేదండి మన కంట్లో టియర్ ఫిల్మ్ ఉంటుందండి. టియర్ ఫిల్మ్లో లేయర్స్ ఉంటుంది. లిపిడ్ లేయరు, అక్వెస్ లేయరు, మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఈ 3 లేయర్స్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు టియర్ ఫిల్మ్ అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి రకరకాల కారణాలు ఉంటాయండి. కొన్ని ఐకి సంబంధించిన కారణాలు ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని సిస్టమిక్ డిజార్డర్స్, అంటే కొన్ని ఐ కాకుండా కంటికి సంబంధించినవి కాకుండా వేరే కారణాలు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అవి ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ డిజార్డర్స్ కానివ్వండి, లేదా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానివ్వండి, కొన్ని థైరాయిడ్ డిజార్డర్స్ కూడా డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా కంటికి సంబంధించినవి వచ్చేసి, ఎక్కడైతే టియర్ ఫిల్మ్ అబ్నార్మాలిటీ జరుగుతుందో దాని ద్వారా టియర్ ఫిల్మ్ డిస్టర్బెన్స్ అయ్యి డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐలిడ్ మార్జిన్స్ కొన్ని డిజీజ్లు వస్తూ ఉంటాయి. లైక్ బ్లెఫరైటిస్ అని చెప్పేసి, మెబోమైటిస్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో వాటికి టియర్ ఫిల్మ్ ని డిస్టర్బ్ చేసే గుణం ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఐలిడ్ మార్జిన్స్ అబ్నార్మల్ పొజిషన్ ఉంటుంది. లైక్ ఎక్ట్రోపియాన్ అని చెప్పేసి, ఎంట్రోపియాన్ అని చెప్పేసి. ఇవి ఎక్ట్రోపియాన్, ఎంట్రోపియాన్ ఏంటంటే మన ఐలిడ్స్ లోపలికి ఇంటర్న్ కావటం కానివ్వండి, లేదంటే బయటికి టర్న్ కావటం కానీ ఉంటుంది. దానివల్ల కూడా టియర్ ఫిల్మ్ డిస్టర్బెన్స్ అయిపోయి మనకి డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాము. కోవిడ్ తర్వాత అందరు ఇండోర్లో ఆడుతూ మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, వాళ్ళు అలవాటు పడిపోయారు. దీంతోపాటు ఎక్కువ స్క్రీన్ టైం చూసే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు ఈరోజు హోంవర్క్ మొత్తము మన మొబైల్లో కానివ్వండి లేదా ట్యాబ్లో కానీ చూస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఐటీ ఎంప్లాయీస్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ 8 to 10 hours సిస్టమ్ మీద పనిచేయడం వల్ల వారిలో ఈ డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఈ డ్రై ఐస్ వల్ల ఏమేమి మనకి ఇబ్బంది కలుగుతుంది అనేది మనం ముందు తెలుసుకుందాము. లైక్ డ్రై ఐస్ వచ్చిన వాళ్ళల్లో ఫారిన్ బాడీ సెన్సేషన్, అంటే కంట్లో ఏదో నలకపడ్డట్టు ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, ఒక్కోసారి వాటరింగ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. డ్రై ఐస్ వచ్చిన వాళ్ళు కంటి డాక్టర్ గారిని సంప్రదిస్తే డ్రై ఐస్ ఎగ్జామిన్ చేసేసి కొన్ని టెస్టులు ఉంటాయండి. ఎంత డ్రై ఐస్ ఉంది, లైక్ సివియర్గా ఉందా, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా అని చెప్పేసి దాని తీవ్రతను బట్టి మెడికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత డాక్టర్ గారు మీకు సరిపడ మందులు ఇస్తారు. మందులు ఏంటంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అంటారండి. అంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ టియర్స్. ఈ ఆర్టిఫిషియల్ టియర్స్ ఏం చేస్తాయంటే మన కంట్లో తగ్గిన నీరుని మనం బయట నుండి, అంటే ఆర్టిఫిషియల్గా మనం సప్లిమెంట్ చేసి కంట్లో డ్రాప్స్ లెక్క కానివ్వండి లేదా ఆయింట్మెంట్ లెక్క కానివ్వండి వాడటానికి డాక్టర్ గారు ఇస్తారు. ఇవి కాకుండా ఈ డ్రై ఐస్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఎవాపరేటివ్ డ్రై ఐస్ అని చెప్పేసి, ఇంకోటి ఏమో హైపోసెక్రేసివ్, అంటే టియర్స్ మనకి తక్కువ ఉత్పత్తి కావటము. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ ఉత్పత్తి అయిన టియర్ ఫిల్మ్స్ త్వరగా ఆవిరి కావటం. ఈ 2 రకాల డ్రై ఐస్ మెయిన్ అండి. సో కొన్ని మెడికేషన్ ఎలా ఉంటుందంటే టియర్ ఫిల్మ్ ఉత్పత్తి కావడానికి కొన్ని మెడికేషన్ ఇస్తాము. దాని ద్వారా టియర్స్ ఉత్పత్తి అయిపోయి మన కంటికి లూబ్రికేటింగ్ లెక్క పనిచేస్తుంది. సో దాంతో మనకి డ్రై ఐస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే డ్రై ఐస్ మనకు అదుపులో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వామ్ కంప్రెస్ చేసుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన మెడికేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ టియర్స్ కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానివ్వండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా వాడి, అండ్ కొన్ని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి లిపిడ్ లేయర్ని ఇంప్రూవ్ చేస్తాయి. అవి తీసుకుని డాక్టర్ గారు సలహాలు పాటిస్తే డ్రై ఐస్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కంప్యూటర్ ఇంజనీర్స్కి ఎస్పెషల్గా ఏంటంటే వాళ్ళకి యాంటీగ్లేర్ గ్లాసెస్ అని, బ్లూ బ్లాక్ గ్లాస్ అని ఉంటుంది. అవి పెట్టుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగే ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ.